నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రతి వ్యక్తి యొక్క గొప్ప అవసరత పాపము నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షణ అని శిష్యులు గ్రహించారు. అందుచేత క్రీస్తు ద్వారానే ఈ అవసరత తీరుతూ ఉందని సువార్త ప్రకటించారు. సువార్త యొక్క అసమానమైన స్వభావాన్ని ఈ సత్యం బయలుపరుస్తూ ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించే బాధ్యత సంఘానిదే. రక్షణకు క్రీస్తు ద్వారా తప్ప వేరే మార్గం లేదు అని క్రీస్తు ప్రకటించాడు. ఈ రక్షణలో పాప విముక్తి అనగా పాప దాస్యం నుండి విడుదల, క్రీస్తులో నూతన జన్మ, తద్వారా దేవుని లెక్కలోనికి న్యాయవంతులుగా రావడం, శాశ్వత జీవం, దేవుని సన్నిధిలో ఉండడం మొదలైనవి ఇమిడి ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని ఆయనే స్వయంగా చెప్పాడు. యేసే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాడు. యేసు ఒక్కడే దేవుని యొద్దకు వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించాడు. ఆయనే సత్యం. దానికి విరుద్ధంగా చేసే ప్రకటనలన్నీ అసత్యమే. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయనలోనే జీవముంది. అందువల్లే ఆయన తనయందు విశ్వాసముంచు వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వగలడు. అన్నీ వెరసి పాపులమైన మనందరి రక్షణకు ఒకే ఒక్క మార్గం ఆయనే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు పాపులైన మనుషులను పాప విముక్తుల్ని చేసి రక్షించడానికే వచ్చాడు, కానీ నాశనం చేయడానికి కాదు. వారు చేసిన పాపములకు వారికి రావాల్సిన శిక్ష నుండి తప్పించి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు, ధన్యత, శాంతి, ఆనందాలు ఉండే స్థితిలోనికి తేవడానికి ఆయన వచ్చాడు. అత్యున్నత సింహాసనం నుండి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవుని యొక్క ఉద్దేశం పాపపు దాస్యము నుండి విడిపించి మనం చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. యేసు నామములో పొందుకున్న ఈ రక్షణ మన వరకు పరిమితం కాకుండా ఇతరులకు పరిచయం చేయాల్సిన బాధ్యత మనది. ఆమేన్.